సైకో గారు చేస్తున్నారేంటి? అప్పుడే తెలిసిపోయిందా? తెలిసే ఉంటుందిలే. తెలిస్తే ఏముందిలే. హలో, చెప్పు గగన్, ఎలా ఉంది లండన్ టూర్? అక్కడ వాతావరణం అంతా బాగుందా? చలి ఎక్కువగా ఉందట, జాగ్రత్త. ఇక్కడ వాతావరణం బాగానే ఉందానా? ఏపీలోనే బాగా వేడిగా ఉందని విన్నాను. అన్నట్టు గగన్, లండన్ నుంచి వచ్చేటప్పుడు నాకు జాకెట్ పట్టుకురా. అలాగే చేస్తాలే. అది సరే గాని కషాయన్నా, ఇంకేంది సంగతులు? అన్నీ బాగున్నాయి గగన్, అన్నీ నేనే దగ్గరుండి చూసుకుంటున్నా. మన వాళ్ళకి బాగా గైడెన్స్ ఇస్తున్నా. ఓహో అలాగా. ఇంకా ఏమి? పవన్కి బాబుకి చెక్కు పెట్టే ఆలోచనలో ఉన్నా. ఓహో, మరి ఇంకా? ఇంకా అంటే మన గుట్కా నాని నల్లగేద పెయ్య దూడని కన్నది. చున్ను కూడా పంపించాడు. భలే ఉంది గగన్. అవునా? బాగా చిన్నావా? కోయారే కోయ్ కోయ్ కోయ్, బామారే చందమామ, కోయ్ 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 కోయ్, కోడి కోయ్. అమ్మో గగన్, మొన్నే పండక్కి మొత్తం కోళ్ళన్నీ కోసేసిన. ఇంకెక్కడున్నాయి కోయడానికి? నేనొచ్చి కోస్తా. ఏంటది గగన్? కోడి పీక కోస్తా అంటున్నావు? ఏ కషారెడ్డి, నాటకలాపు, ఇంకా నాటకలాపు. అంటే తెలిసిపోయిందా? అది మరేం లేదు గగన్, ఒంట్లో ఈ మధ్య నలతగా ఉంటుంది, అందుకని. ఏ కషారెడ్డి, ఈ జబర్దస్త్ స్కిట్ లో ఆ కూజా దగ్గర చూపించు, నా దగ్గర కాదు. నా సంగతి తెలుసుగా. తెలుసు బాబాయి బాత్రూము. మరి ఆ భయం ఉన్నోడివి చెప్పా పెట్టుకున్న రాజీనామా ఎందుకు చేసినావు? నిన్నే అడుగుతా ఉన్నా, మాట్లాడు. ఏం మాట్లాడాలి గగన్? నాకు ఒత్తిడి ఎక్కువైపోయింది. ఈ రాజకీయాలు నా వల్ల కావడం లేదు. ఇదిగో కషాయ రెడ్డి, నీకేం తక్కువ చేసిన? నేను ఏవన్గా ఉన్నప్పుడు నా తర్వాత నువ్వే ఉండాలని నిన్ను ఏటోని చేసిన. ఆ ఏటూనే నా కొంప నిలువునా ముంచింది. ఏ కషాయ రెడ్డి, అంటే నేను ఇప్పుడు లండన్ నుంచి రాగానే నన్ను లోపలేస్తారు, నా తర్వాత నిన్నే వేస్తారనేగా ఇప్పుడు నువ్వు ఈ నాటకాలు ఆడుతూ ఉన్నావు. ఎంతకు తెగించావు నువ్వు? సుఖాల్లో పాలు పంచుకున్నప్పుడు కష్టాల్లో పంచుకోవా? ఇదేనా రాజనీతి? ఇదేనా ధర్మం? నీ శకుని బుద్ధి చూపించావు కాదు. ఇదిగో గగన్, ఎక్కువగా మాట్లాడకు. ఏ కషారెడ్డి, ఏం మాట్లాడుతూ ఉన్నావు నువ్వు? మర్యాదగా నీ రాజీనామా ఉపసంహరించుకో, లేదా నా సంగతి తెలుసుగా. తల్లిని చెల్లిని ఏం చేసినానో, నిన్నేం చేస్తానో నీ ఊహకే వదిలేస్తా ఉన్నా. నీ సంగతి అంతా తెలుసులేవయ్యా. నువ్వెంత జిత్తులో మారి నక్కవో అన్నీ తెలుసు. నీ పాపాల చిట్టా మొత్తం నా దగ్గరుంది. నా జాగ్రత్తలో నేనున్నా. మొత్తం అన్నీ రెడీ చేసేసా. ఓరి అమ్మ దుర్మార్గుడా, ఎంతకు తెగించినావు నువ్వు? ఎంతకు తెగించినావు? ఇదేనా విశ్వసనీయత? ఇవేనా నీకున్న విలువలు? అలాంటి మాటలు నీ నుండి రానివ్వకు గగన్. అక్షరాలు అవమాన భారంతో ఆత్మహత్య చేసుకుంటా. ఇదిగో కషారెడ్డి, నేను ఊరుకోను. ఇప్పుడే మా చిన్న సైకోతో బాత్రూమ్కి గొడ్డలి పంపిస్తా ఉన్నా, కాసుకోమని. పిచ్చి సైకో గగన్, ఇలాంటి పనేదో చేస్తావనే నా ముందు జాగ్రత్తలో నేనున్నా. ఏ కషాయరెడ్డి, కడుపుల రెడ్డి, ఏం మాట్లాడుతూ ఉన్నావు? నువ్వెన్ని గొడ్డళ్ళు పంపినా అవి నా బాత్రూమ్ దరిదాపుల్లో కూడా చేరవు. ఎందుకంటే నేను అసలు బాత్రూమ్నే లేపేసి లోకల్ లండన్కి వెళ్తున్నా కాబట్టి. అయ్యో, అంత పని చేసినావా కషాయరెడ్డి? అయ్యో బాబాయ్ చిన్నాయినా, ఇక నువ్వే నన్ను కాపాడాలా? ఎంత పని చేసినా నీ కషాయరెడ్డి.